హలో అండి. ఈరోజు నేను పచ్చి మామిడికాయతో పప్పుచారు చేశాను. సీజన్ అయిపోయాక చేయలేకపోయాము అనుకునే కన్నా దొరుకుతున్నప్పుడే వాటితో చేయాల్సిన రెసిపీస్ అన్నీ చేసేయాలి. దీనికోసం ముందుగా చిన్న గ్లాస్తో పప్పు కుక్కర్లో వేసి కడిగి మళ్ళీ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ఇప్పుడు మీడియం సైజు పచ్చి మామిడికాయను ముక్కలుగా కట్ చేసి పప్పులో వేయాలి. అలాగే 2 చిన్న టమాటాలను కూడా కట్ చేసి వేసాను. ఇప్పుడు వీటిని మరో 2 విజిల్స్ వచ్చాక మూత తీసి గరిటతో ఇలా మెత్తగా చేసి మామిడికాయ ముక్కలు వేసిన కప్పుతో 3 కప్పుల వరకు వాటర్, సాల్ట్, పసుపు వేసి పక్కనుంచి ఇప్పుడు పోపు కోసం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక మనం పక్కన పెట్టిన పప్పుచారు ఇందులో వేసి కారం, సాంబార్ పొడి కూడా వేసి 10 నిమిషాలు మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి మరో నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తే పచ్చి మామిడికాయతో టేస్టీ పప్పుచారు రెడీ అవుతుంది. మీరు ఎప్పుడైనా పచ్చి మామిడికాయతో పప్పుచారు చేసి ఉండకపోతే ఒకసారి ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.